మనము ఈరోజు ఆస్పర్ మండలంలో ఉన్న రైతులు కష్టాలు చూస్తున్నాం. మనము ఒక ట్యాంకరు 2000 రూపాయలంట. అది ఇప్పుడు అయిపోయినా ఇంకొంచెంసేపు అయిపోయినా 2000 రూపాయల ట్యాంకర్ అంటున్నారు. అదేవిధంగా మొక్కలు కానీ కొనుక్కొచ్చుకొని ఆడుతున్నారు. ఇంత రైతు కష్టం. ఎందుకంటే నేను కానీ రైతు కాబట్టి వీళ్ళ కష్టాలు చూసి నేను రోడ్లో పోతుంటే వీళ్ళ కోసం చూసి నీళ్లు నాడుతుంటే నీళ్లు పోసుకొచ్చి వర్షాలు లేక ఇంత కష్టపడి టమోటా నారు నాటితే లాస్ట్కి ఏమైందంటే ఇప్పుడు అసలు గిట్టుబాటు ధర లేక చాలామంది ఇంత కష్టపడి పంట పండించి కోతకొస్తే అవి ఏమవుతుంది రూపాయి కేజీ అంటారు. దానికి ఎన్నోసార్లు మేము మా వైసీపీ పార్టీ తరఫున ఎన్నిసార్లు మేము ధర్నాలు చేసి ఏం రేటు గిట్టుబాటు ధర లేదని ఎన్ని కొట్టుకొని మొత్తుకున్నా కానీ ఉల్లి ధర అయితేనేమి, బెండకాయలు అయితేనేమి, ఈరోజు వంకాయలు అయితేనేమి, ఏ మిర్చికి ఏ దానికి రైతులు చెప్పేది వింటున్నామో ఏ దానికి ధర లేవు. మేము ఇంత కష్టపడి మళ్ళీ అంత అపలపాలవుతున్నాము. అయినా కానీ ప్రభుత్వముగా మాత్రం ఖచ్చితంగా మాకు చలించడం లేదు. ఏదైనా గిట్టుబాటు ధర అయినా చేయడం లేదు అనే విధంగా ఈరోజు రైతులు గోడు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు మనకి ఎంత దుర్భరంగా ఉందంటే మేము ఒకటే చెప్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడికి ఇప్పుడు రేపు 25వ తారీఖు మనకి రేపు వస్తున్నాడు. మా ఆలూరు కాన్షియస్ మొత్తం 6 మండలాలు కరువు మండలంగా. ఎందుకంటే మేము మా జీవనాధారం అంతా ఆ రైతాంగం నుంచే బతికేది. మా 6 మండలాల్లో ఎక్కడ ఏమి లేవు. ఓన్లీ రైతు కుటుంబాల నుంచి బతుకుతారు. కాబట్టి ఈరోజు కరువు ఆలూరు కాన్షియస్ కరువుగా ప్రకటించాలనే విధంగా మేము ఈ చంద్రబాబుని ఒకటే కోరుకుంటున్నాం. రైతుల కష్టాలు చూసి ఇన్సూరెన్స్ డబ్బులు కానీ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి అకౌంట్లో వేస్తే ఇన్సూరెన్స్ లక్షలు తీసుకున్నారు. ఇట్లా ఏమన్నా విపత్తులు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఇన్సూరెన్స్ కట్టి మా ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి రైతుల అకౌంట్లోకి పడిన దాఖలా చూసినాం. ఇప్పుడు చూస్తే అసలు రైతులు పట్టించుకునే మానవుడే లేదు. వాళ్ళేమో మేము రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఏం చేసినట్లు మీరు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే చాలామంది రైతులుగా అంటున్నారు. ఆయన వస్తే కౌలు పిల్లలంట. చంద్రబాబు నాయుడు ముందు వస్తే వెనక నుంచి కరువు వస్తాయనే విధంగా రైతులు ప్రతి ఒక్కరూ అది ఏ గ్రామానికి పోయినా అదే చెప్తున్నారు. అందుకోసమే ఈరోజు మేము చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడికి. ఆయన ఒకసారి మాట ఇచ్చినాడు. ఎన్నిసార్లు వచ్చినా కానీ జ్యూస్ ఫ్యాక్టరీ పెడతా 2013లో పాదయాత్ర చేసినప్పటి నుంచి 2013లో చెప్పినాడు, 2014లో చెప్పినాడు, అదేవిధంగా 2019లో చెప్తాడు, 2024లో చెప్పినాడు. వస్తానంటాడు జ్యూస్ ఫ్యాక్టరీ పెడతానంటాడు. జ్యూస్ ఫ్యాక్టరీ ఎక్కడైనా పెట్టినావా నువ్వు 2 సార్లు ఇప్పుడు 2వ సారి ముఖ్యమంత్రిగా వచ్చినావు. చెప్పినాక పాత వేడిచి పెట్టు. జింకల్ పార్క్ పెడతానంటే ఎక్కడైనా పెట్టినావా? జింకల్ పార్కు ఇదే జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టినావా? ఎందుకు అంత అబద్ధాలు? నువ్వు నోరు తెరిసే మీ నాయకులైతేనేమి మీ కార్యకర్తలైతేనేమి మొత్తం ఇది అబద్ధాల పార్టీ అనే విధంగా మేము చెప్తున్నాము. అబద్ధాల పార్టీ, వెన్నుపోటు పార్టీ రెండు. మీరు చంద్రబాబు నాయుడు కొద్దిగా వచ్చినాక ఖచ్చితంగా మీరు మా ఆలూరు కాన్స్టిట్యున్సీకి ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే ఎకరాకి 2000 కట్టినారు. ఎంతో దానిగానే అప్పులు చేసి కట్టినారు. ఇప్పుడు అప్పులు చేసి వాళ్ళు పుస్తీలు తాకట్టు పెట్టి నీకు ఇన్సూరెన్స్ ఏదో వస్తుందనే విధంగా, ఏదో పెట్టుబడి కానీ వస్తుందనే విధంగా ఎకరాకి 2000 పత్తికి చెనక్కాయ కట్టినారు. కాబట్టి మీరు మా ఆలూరు కలిసి 6 మండలాల్ని కరువు మండలం 6 మండలాలు కరువు మండలాల్లో ప్రకటించి నువ్వు మా వాగ్దానం చేసిపోయి మా కరువు మండలం మాకు ప్రతి రైతులను ఆదుకునే విధంగా ఈ కరువు వచ్చింది కాబట్టి కరువు వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆదుకునే విధంగా మేము చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాం.